గతంలో కూడా నీకు చెప్పిన అభిమానులు ఎవ్వరు లేరు, అంత మనదంలే. ఈ ప్రతి సంవత్సరం నేను అంటే ప్రజల్లో ఉండాలనే ఆలోచనతోనే నేను ఈ నియోజకవర్గంలో ఈ యొక్క డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అతి తక్కువ ఓట్లతో నేను ఓడిపోయినా కానీ కూడా నాకు ప్రజల అభిమానం ఎంతగానో ఉన్నదని చూపించుకోవడం జరుగుతుంది. ప్రతిసారి ఏం జరుగుతుంది అని అంటే నేను నా బర్త్డే ఒకటే బాగా పెద్దగా సెలబ్రేషన్ చేసుకుంటా. ఎందుకు అని అంటే అందరికి కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో వారు తిన్న తర్వాత నా మీద వాళ్ళు చూపించేటువంటి ప్రేమ ఆప్యాయత కోసమే నేను ఎంత చేస్తున్నా. కానీ కేవలం ఏదో డబ్బు ఉంది హంగు ఆర్భాటం కోసం చేసేది మాత్రం ఇది కాదు. కేవలం ఏంది అని అంటే పత్తి కుమార్ మంచోడు, ప్రతి ఒక్కరు మేము రోడ్ల మీద ధర్నాలు చేస్తే మమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు అప్పుడు కక్ష సాధింపు చర్య కనిపించలేదా వాళ్ళకు? అప్పుడు అధికార పక్షం ఉంది కదా వాళ్ళు. కేవలం ఇప్పుడు మేము నిజాన్ని బయటకు తీసే క్రమంలో వాళ్ళకి కేవలం ఏం జరుగుతుంది అని అంటే ఇది కక్ష సాధింపు చర్య అని అంటున్నారు. ఏ రకంగా కక్ష సాధింపు చర్య? రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే ఈరోజు కేసీఆర్ జైల్లో ఉంటుండే, కానీ చట్టం తన పని తాను చేసుకోవచ్చు అని చెప్పేసి కేవలం ప్రజల కోసము ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతుండే, కానీ వేరే కక్ష సాధింపు చర్యలకు వాళ్ళు పాల్పడతారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకైనా తెలంగాణ ప్రజలకైనా కావాల్సింది రేస్ కోర్స్ కాదు, వాళ్ళకి కావాల్సింది రేషన్ కార్డులు పెన్షన్లు ఇవి కావాలి. మరి అవి ఎందుకు ఇవ్వట్లేదు? రేస్ కోర్స్ ఎవరు అడిగారు? నేను 55 కోట్ల రూపాయలు పెడితే పేద ప్రజలకు 100% వారికి ఎంతో అంతా పురోగతి చెందుతుండే, వారికి మర్చిపోయేసేసి నువ్వు రేస్ కోర్సు తీసుకొచ్చినా నేను ఇంకేదో పెట్టినా అంటే ప్రజలు ఓట్లేస్తే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావు, మంత్రులు అయ్యారు మీరు అప్పట్లో. మరి వాళ్ళ కోసం మీరు చేయనప్పుడు మరి ఈరోజు నేను రేస్ కోర్స్ తెచ్చినా హైదరాబాద్ని ఎక్కడో అగ్రగామిగా తీసుకుపోయినా అని చెప్తే ప్రజలు నమ్మరు కదా. నమ్మకనే ఈరోజు వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు, కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి అధికారం మీద కూర్చోబెట్టారు. పథకాలు ప్రజలకి ఇస్తామా ఇవ్వమా అనేది ఒక సంవత్సరమే అయింది. మాది 26వ తారీఖు నుంచి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మొన్ననే అనౌన్స్మెంట్ చేసినాం. రేషన్ కార్డులు కాగానే పెన్షన్లు మూవ్మెంట్ చేస్తాం అంటే ఆయన అన్నాడు కదా అప్పుడు ఎప్పుడో, ఏది మేము ఇప్పుడే వచ్చినాము, ఇప్పుడే అవుతాయా, ఇప్పుడే చేస్తా. సంవత్సరం అయింది. మేము మా అప్పుల తెలంగాణని చేసినావు, ఆమ్దానిచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని అప్పుల తెలంగాణ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెత్తిన పెట్టిపోయినాం. మేము నెలకు వచ్చేసరికి కొన్ని 100 కోట్లు మిత్తి కడుతున్నాం. ఇక్కడ ఆ మిత్తి కట్టుకుంటూ ప్రజలకు సర్వీస్ చేయాలి అని అంటే కొంచెం టైం కావాలి కదా. ప్రజలని మభ్యపెట్టడానికి ప్రజల్ని పక్కదో పట్టించి వీళ్ళని కేసుల పాలు చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండదు, రేవంత్ రెడ్డి గారికి ఉండదు. నికాస్ అయిన బిడ్డ కేసీఆర్ బిడ్డ కవితమ్మ తప్పు చేసిందా చేయలేదా? మరి ఈయన కొడుకు తప్పు చేసిందా చేయనట్ట? ఆమె తప్పు చేసి జైల్లో పోయి వచ్చింది, అదే మోడీ ప్రభుత్వము మరి ఆమెను జైల్లో వేసింది. మరి ఈయన కేసీఆర్ కొడుకే కదా, ఈయన తప్పు చేయలేదంటే ప్రజలు నమ్ముతారా? నికాస్ అయినా కొడుకా కాదా అనేది నువ్వు చట్టం పరిధిలో నిరూపించుకొని బయటికి రావాలి. బయటకు వస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద నిజంగా ఈయన తప్పుడు కేసు బనాయించుండు, కక్ష సాధింపు చర్య పాల్పడుతున్నాడు అనేసి ప్రజలు అనుకుంటారు. రేవంత్ రెడ్డి గారిని నెక్స్ట్ రేపు పొద్దుగాల ఏ ఎన్నికలకు పోయినా కానీ కూడా ఈయన తప్పుడు ఆలోచనతోనే ఉంటారని చెప్పి ఓట్లు వేయరు మాకంతే. ప్రజలకేం చెప్పేది? ఓపికతో ఉన్నారు సంవత్సరం పాటు. కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండు, అప్పుల తెలంగాణ చేసిండు, మనందరినీ ఆగం చేసిపోయిండు. ఈ సంవత్సరమే అయింది, ఇంకా 4 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు బంగారు భవిష్యత్తు చూపిస్తాడు. ఓపికతో ఉండమని చెప్పి ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నా. థ్యాంక్ యూ.
జనమంటున్నా ప్రజాసేవకుడు పత్తి కుమారన్నరా ప్రజలే తన ప్రాణమంటూ కదిలెనురన్నా పంపు కూడా గడ్డ మీద పుట్టెనురన్నా దండి ధైర్యం గల్లోడు కుమారన్నరా పత్తి లక్ష్మి మల్లయ్య గడుపు పన్నరా అనగారిన బతుకుల్లో వెలుగు దివ్వెరా అనగారిన బతుకుల్లో వెలుగు దివ్వెరా ఆపదంటూ వస్తే అండగా ఉంటాడురా అనునిత్యం ప్రజల కొరకు తపన పడతాడు అనునిత్యం ప్రజల కొరకు తపన పడతాడు కాంగ్రెసు వెంట బట్టి కదిలెనురన్న అన్నా నగరి ప్రీతం వెంట నడిచెనురన్న సేవకుడు పత్తి కుమారన్నరా ప్రజలే తన ప్రాణమంటూ కదిలెనురన్న పంపు కూడా గడ్డ మీద పుట్టెనురన్న దండి ధైర్యం కల్లోడు కుమారన్నరా నరనరమున యువరక్తం నింపుకున్నాడు నమ్మినోళ్లకు ప్రాణం ఇస్తానన్నాడు నమ్మినోళ్లకు ప్రాణం ఇస్తానన్నాడు కనకన మండే నిప్పు కనమురా కనకనిస్తే వచ్చినట్టి వజ్రం రాఘవరెడ్డి అన్న అంటగుండెను అనరివెంతన్న దీవెన కుమారన్నకుండెను ప్రజాసేవకుడు పత్తి కుమారన్నరా ప్రజలే తన ప్రాణమంటూ కదిలెనురన్నా పంపు కూడా గడ్డ మీద పుట్టెనురన్నా జై దండి ధైర్యం కల్లోడు కుమారన్నరా నీ పుట్టిన రోజంటే పండుగ రోజు ప్రతి ఇంట వెలుగులు నిండిన రోజు ప్రతి ఇంట వెలుగులు నిండిన రోజు నిండు నూరేళ్ళు నువ్వు చల్లగుండాలి ఆ దేవుడి దీవెనలు నీకు ఉండాలి ఆ దేవుడి దీవెన
థ్యాంక్ యూ వెంకటేష్. ఒప్పు కూడా మెయిన్ రోడ్. నీతి మంతుడవు నీ
బాలన్నా మా టైగర్ సిద్ధులు అమ్మ